ఏమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూపిస్తున్నాను అనమాట. అండ్ నేను 2500 క్యాలరీస్ తింటున్నా. నేను 30 డేస్లో 3 kgs పెరిగిన, అంటే చాలా తక్కువ ఫ్యాట్ గెయిన్ చేసిన బై ఈటింగ్ దిస్ ఫుడ్ అనమాట. సో అందుకని మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఎన్ని క్యాలరీస్ తింటున్నా, ఏం తింటున్నా అని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇందులో ఈ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో ప్రోటీన్ మాత్రం చాలా ఎక్కువ తింటున్నా. సో కోచ్ చాలానే ఇచ్చిండు, కానీ మీకు అంత అవసరం ఉండదు. డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా కొంచెం మాట్లాడతా అబౌట్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, మీరు ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా. సో వీడియో మొత్తం చూడండి. అండ్ అట్లనే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా ఇన్స్టా హ్యాండిల్ ఇస్తున్నా, ఫాలో కూడా కొట్టేసేయండి. ఆడ కూడా మంచిగానే ఉన్నారు. అండ్ షార్ట్స్లో మన కంటెంట్ అయితే మంచిగానే ఉందనుకుంటున్నా. మీరు అక్కడ కొన్ని అడిగిర్రు లైక్ మజిల్ ఇంబ్యాలెన్స్ది, అది కూడా వీడియో కమింగ్ డేస్లో చేస్తున్నా. ఫ్యాట్ లాస్ డైట్ ప్లాన్ ఒకటి చేద్దామని ప్లాన్ చేసిన. అండ్ డైట్ ప్లాన్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటిది, వర్కౌట్స్లో కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమని, చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో రేపు కమింగ్ డేస్లో బ్యాక్, బైసెప్ అన్ని వర్కౌట్ చేస్తా. బిగినర్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎందుకు అవే ఫాలో అవ్వాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీరు కూడా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది, అండ్ నేను కూడా కంటెంట్ వైజ్ నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడే నిద్ర లేచిన, సీదా నిద్ర లేవగానే కెమెరా పెట్టేసిన, మైక్ కనెక్ట్ చేసిన, మాట్లాడుతున్నా. సో ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేసి డైరెక్ట్ మన ఫస్ట్ మీల్కి కనపడదాం. ఫస్ట్ మీల్ ఏందో చూపిస్తా, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో కూడా చెప్తా. దాని తర్వాత జిమ్కి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సో ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసేసుకున్నా. అది వచ్చేసి ఓట్ మీల్ అనమాట. సో ఈ ఓట్ మీల్లో 60 grams ఓట్స్ వేసుకున్నా, 200 ml స్లిమ్ మిల్క్ వేసుకున్నా, అండ్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ వేసుకున్నా అనమాట. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ మీలే ఎందుకు ప్రిఫర్ చేస్తా, అండ్ ఈ మీల్ నా ప్రీ వర్కౌట్ మీల్ కూడా. ఎందుకు అంటే ఇప్పుడు నేను జిమ్కి ట్రావెల్ చేయడానికి ఆల్మోస్ట్ 20 minutes అవుతుంది. ఆడికి వెళ్ళి మంచిగా బాతాకాని కొట్టి కొంచెం టైం స్పెండ్ చేసే లోపల ఆడ ఇంకొక 30 minutes అయిపోతుంది. సో అప్పటికల్లా ఇది డైజెషన్ అయిపోతుంది. సో మనకి మంచి ఎనర్జీ కూడా ఇచ్చేస్తుంది, వర్కౌట్ కూడా గట్టిగా చేస్తాం. సో అందుకని ఇది ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి జిమ్కి ఒక 20 minutesలో వెళ్ళాలి అన్నప్పుడు ఈజీ డైజెషన్ మీల్ ఉంటుంది కదా, లైక్ ఏదైనా ఫ్రూట్స్ కానీ అవి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడైతే నేను 1 hour అట్లా టైం పడుతుంది కాబట్టి ఓట్ మీలే ప్రిఫర్ చేస్తాను. జమానా నుంచి ఓట్ మీలే తింటున్నా. సో దీని ఒక మ్యాక్రోస్ అయితే ఇక్కడో వస్తాయి చూడండి. టేస్ట్ వైజ్ కూడా టాప్ ఉంటుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోవడమే, వర్కౌట్ చేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ మీల్కి కలుద్దాం. చలో. Come on. కాలు పైన పెట్టి అయిపోయింది. లేదు
మళ్ళీ తీద్దాం ఈ బ్రో అయిన తర్వాత తీద్దాం హే మా మళ్ళీ వచ్చేసినాం మన కిచెన్కి. సో వర్కౌట్ అయిపోయింది, లెగ్ వర్కౌట్ మస్త్ ఇంటెన్స్గా చేసిన. అండ్ మీరు చూసినట్టయితే లెగ్ కండిషన్స్ కూడా పెట్టిన, క్రేజీ తయారవుతుంది, ఇంకా ఫర్దర్గా మంచిగా తయారవుతుంది. అండ్ అట్లనే మీరు కూడా కుక్ చేసేసుకున్నా. 300 grams కుక్డ్ రైస్, 250 grams చికెన్, 100 grams వెజ్జీస్ అనమాట. అండ్ అట్లనే 10 grams గీ ఉంటుంది ఇందులో. ఫ్యాట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అన్ని టోటల్ అండ్ ఫైబర్ అన్ని టోటల్గా కవర్ చేసినాం. పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది బెస్ట్ మీల్ అనమాట. నెక్స్ట్ ఇది తినేసి మళ్ళీ మీల్ 3 కలుద్దాం. మీల్ 3లో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఒక ముద్ద తింటా, మీకో ముద్ద నాకో ముద్ద. రేపటి రోజు నేను కుక్ అయిపోతాయేమో తెలియదు. నాట్ కుక్ ఐ మీన్ చెఫ్ అనమాట. మొన్న కూడా ఏమో నేను కూడా మస్తు చేసినావు, కుక్ అయిపోతావురా బాబు అంటే కుక్కని అయిపోతానా అని అన్నారు. ఇట్ ఈస్ నాట్ కుక్ ఆర్ కుక్క, చెఫ్. అయిపోయింది. చలో మీల్ 3 కలుద్దాం. సో ఇది వచ్చేసి నా మీల్ 3 అనమాట. 300 grams వాటర్ మిలన్, 20 grams కిస్మిస్, 25 grams ఆల్మండ్స్ అనమాట. సో దీని ఒక మ్యాక్రోస్ మీకు ఈడ వచ్చేస్తాయి స్క్రీన్ మీద, టెన్షన్ పడకూరి. అండ్ వాటర్ మిలన్ ఇన్ కేస్ మీరు మార్నింగ్ జిమ్కి వెళ్తున్నట్టయితే వాటర్ మిలన్ ప్రీ వర్కౌట్లో తినేళ్ళండి. దాని మీద పించ్ ఆఫ్ సాల్ట్స్ అల్లుకొని తినేళ్ళండి. పంప్ కూడా క్రేజీ ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా తోప్ లెవెల్లో ఉంటుంది. చూడర్రి. అండ్ సీజన్ కూడా అయిపోయినకి వచ్చింది వాటర్ మిలన్. బట్ దొరికితే పక్కా యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో తక్కువ క్యాలరీస్ వచ్చే మీల్ ఏదైనా ఉంది అంటే, ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి, మస్క్ మెలన్ ఒకటి, పపాయ ఒకటి. బట్ ఐ ప్రిఫర్ వాటర్ మిలన్. సో అట్లా. సో నెక్స్ట్ మీల్ 4కి కలుద్దాం. సో ఇదే నా లాస్ట్ మీల్ అనమాట. ప్రోటీన్కి వచ్చేసి ఎగ్స్ ఉంటాయి, అందులో 7 eggs ఉంటాయి, 2 whole eggs, మిగతా అన్నీ 5 egg whites అనమాట. అండ్ రైస్ వచ్చేసి 300 grams కుక్డ్ రైస్ ఉంటుంది, సేమ్ లంచ్ లాగానే. అండ్ వెజ్జీస్ వచ్చేసి 100 grams ఉంటుంది. నేను ఏదో ఒకటి తీసుకుంటా, మోస్ట్లీ నేను కుకుంబరే ప్రిఫర్ చేస్తాను, 100 grams. అండ్ ఇంకోటి వచ్చేసి 100 grams కర్డ్ అనమాట. సో ఇట్లా నా లాస్ట్ మీల్ ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది, ఫుల్ హెవీ ఉంటుంది. దీని తర్వాత 2 hours నేను స్లీప్ వేసేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు స్లీపింగ్ ప్రాబ్లమ్ చాలా ఉంది అండ్ దానివల్ల నా టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా లో ఉంది. ఎందుకంటే నా స్లీప్ సైకిల్ మొత్తం డిఫరెంట్ ఉండడం వల్ల నా టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా లో ఉంది. నేను రీసెంట్గా షార్ట్లో కూడా పెట్టిన నా టెస్టోస్టెరాన్ లెవెల్ వెళ్తుందని. సో దానికి బెటర్ చేసుకోవడానికి నేను స్లీప్ కోసం మెలటోనిన్ సప్లిమెంట్ యూజ్ చేస్తా. 30 minutes ముందు వేసుకుంటా. నా స్లీప్ బెటర్ చేస్తుంది. అండ్ ఇంకోటి పడుకునే ముందు లేదంటే పొద్దున కానీ ఒక షీలాజిత్ అయితే తాగుతా అనమాట. ఇది టెస్టోస్టెరాన్ న్యాచురల్గా బూస్ట్ చేస్తుంది, నాకైతే హెల్ప్ చేస్తుంది. అందరూ లైక్ షీలాజిత్ వల్ల యూజే ఉండదు అంటారు, బట్ నాకైతే ఉంది. నాకు చాలా బెనిఫిట్ అయితే చేస్తుంది. సో ట్రై చేయండి. కొనే ముందు IQ10 అయితే కోడ్ యూజ్ చేయండి. డైరెక్ట్ వెబ్సైట్, డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. నా ప్రీ వర్కౌట్లో డైనమైట్ సప్లిమెంట్ కూడా యూజ్ చేస్తా, మంచిగా పంపిస్తుంది, ఎనర్జీ కూడా ఉంటుంది. 2 డిస్క్రిప్షన్లు ఉంటాయి. IQ10 అని కొడితే ఆ రెండింటికి మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో అదనమాట నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. ఇన్ కేస్
సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అంటే రేపు వదిలేసి రేపు కాకుండా ఎల్లుండి బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంటుంది. దాని గురించి బిగినర్స్ ఎట్లా చేస్తే బెనిఫిట్ ఉంటుంది, ఎందువల్ల అవే చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ చాలా వరకు ఫిట్నెస్ కంటెంటే వస్తుంది, అండ్ మోటివేషన్ కూడా మనం టాప్ లెవెల్ ఇస్తాం. సో చేద్దాం అది కూడా, బట్ ఫిట్నెస్ ఈజ్ మై ప్రయారిటీ అనమాట ఫస్ట్. సో మళ్ళా ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకో రోజు మళ్ళా కలుద్దాం. బాయ్.